హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా. సో ఇక్కడ మార్నింగ్ రోజు అనమాట, ఇది ఫ్రైడే మార్నింగ్ లాగు. లేగడమే ఇక కార్డ్స్ అయితే పెట్టుకున్నాడు. కార్డ్స్కి అంతా చట్నీ రాసేసాడు. అవి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు అయితే చేసుకున్నాం. అండ్ ఇంకా కుకింగ్ సెక్షన్ అంతా అత్తయ్యకి అప్పు చెప్పేసి నేనైతే ఇల్లు క్లీనింగ్ చేసుకుంటున్నా. సో ఇంకా నాకు ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నా అంట. మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటాం కదా ఆడవాళ్ళ సమస్యలు. సో ఇక్కడ అత్తయ్య వచ్చేసి నేను పప్పుకి అన్నీ నానబెట్టేసి పెట్టేశాను. అత్తయ్యకి సాంబారును అరటికాయ ఫ్రై చేయమని చెప్పాం. మళ్ళీ మా వారు బాక్స్ తీసుకెళ్తారు కదా అని చెప్పి. అండ్ ఇడ్లీలు కూడా వేసేసాను, అవికే వచ్చినాయి. అండ్ కొంచెం ఉప్మా అయితే చేసుకున్నాం. సో ఉప్మా కూడా అందరు తినేసారు, అంటే మా వారు, అత్తయ్య, మావయ్య అవి తినేశారు. సో ఇంకా నేను ఇంకా తినలేదు, నాకు పని అవ్వలేదు అనమాట. ఇంక ఇల్లు బ్లాంకెట్స్ అన్నీ వాష్ చేసుకోవడం, ఇవాళ కొంచెం ఎండ వచ్చినట్టు అనిపించింది. ఇంకా గబగబా పనులన్నీ చేసేసుకుంటున్నా. అలాగే ఇంకా నిన్న శోభా ఆంటీ ఏమన్నారంటే, 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నారు కదా చాలామంది, మీరు కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే చేసుకోవాలని నాకు కూడా ఉంది, కానీ నాకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు అయిపోతాయో తెలియదు కదా. సో అందుకు కూడా కొంచెం భయపడాల్సి వస్తుంది. నాకు చేయాలని ఎప్పటి నుంచో ఉంది, కానీ అవితో కూడా కుదరదు. అంటే అనుకుంటే అవుతుందిలేండి. సో నా పీరియడ్ ప్రాబ్లం వల్ల కూడా కొంచెం భయం వేస్తుంది. ఇక వచ్చేసి బ్లాంకెట్స్ అన్నీ కూడా వాష్ చేద్దామని చెప్పి నేనైతే హెడ్ బాత్ చేసేసి ఇంకా అన్నీ కూడా శుభ్రం చేసుకుంటున్నా. పైనే శుభ్రం చేశానండి. ఇంకా కబోర్డ్స్ కానీ, ర్యాక్స్ కానీ, బూజులు కానీ ఏం దులపలేదు. ఇక ఇంట్లో ఎంతమంది ఉన్నప్పుడు అవన్నీ దులిపితే బాగోదు కదా, ఇంకా టైం కూడా అవుతుంది. అందుకని ఓన్లీ బ్లాంకెట్స్ మాత్రం వాష్ చేసేసుకున్నా. అస్సలు మాకు ఎండ అనేది కనపడట్లా, మొత్తం చల్లగా ఉంటుంది రోజంతా. అసలు ఎంత చల్లగా ఉంటుందో అసలు, అలా ఉంటుందన్నమాట. మీకు ఎలా ఉంది? పైగా ఈరోజు అంటే సాటర్డే రోజు ఫుల్ వర్షాలని అయితే మాకు మెసేజ్ కూడా వచ్చింది, అందుకని కూడా కొంచెం భయంగా ఉంది. సో అదనమాట. సో రేపు మాకు ఒక షూట్ అయితే ఉంది. షూట్ కోసం కూడా సర్ప్రైజ్ ఉందన్నమాట. రేపు వ్లాగ్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా? సో ఈ వ్లాగ్ కూడా చూసి ఎలాగుంది, ఏంటి, నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీక్లీ మీరు వీక్లీ క్లీనింగ్లో ఏమేమి క్లీన్ చేస్తారనేది కూడా చెప్పడం మర్చిపోద్దు. బ్లాంకెట్స్, బూజులు, దేవుడు సామాన్లు, ఇంకేం చేస్తారనేది చెప్పడం మర్చిపోద్దు. అలానే నేను ఒకళ్ళు మెసేజ్ చేశారనమాట, మీరు పీరియడ్స్ అంటున్నారు, పీరియడ్స్లో అన్నీ పట్టుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి. పీరియడ్స్లో అన్నీ పట్టుకోకుండా కూర్చుంటే మాకు చేసేవాళ్ళు ఎవరు ఉండరు కదా. అయినా నాకు ఫస్ట్ నుంచి కూడా అసలు అలవాటు లేదు. ఇంకా అన్నీ మేము అలా బయట కూర్చోవడం అట్లేం మాకు అలవాటు లేదనమాట. సో ఎప్పుడైనా పీరియడ్స్ అయినా, నార్మల్ డేస్లో అయినా మేము ఇంట్లోనే అన్నీ ఎలా చేసుకుంటాం అలానే చేసుకుంటాం. ఇక దేవుడి సామాన్లు, దేవుడి గదిలో అలాంటివి మాత్రం పట్టుకోమన్నమాట. సో కొత్త బట్టలు అవి కూడా పట్టుకోను తొందరగా, ఇంకా అంతే. ఇంకా అయిపోగానే ఇట్లయితే క్లీన్ చేసేసుకుంటాను. చాలామంది అయితే అలాగా దూరంగా బయట పెట్టడము, అసలు ఇంట్లోకి రానికపోవడము, బయట కూర్చోబెట్టడం, అక్కడే ఫుడ్ పెట్టుకోవడం, లేదంటే అసలు ఏ పట్టుకోనికపోవడం అట్లా చేస్తారు. నాకైతే ఫస్ట్ నుంచి అలా అలవాట్లేదు. మా అమ్మ అప్పుడప్పుడు అలా అనేది. నాకు అస్సలు నచ్చేది కాదు, బయటే ఉండు అది ఇది అని చెప్పి. అంటే అసలు నేను వినేదాన్ని కాదు, నేను లోపలికి వెళ్ళిపోయేదాన్ని. సో దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను బయట కూర్చున్నానంటే పని ఎవరు చేస్తారండి చెప్పండి. సో అందుకని కూడా నేనైతే అసలు అలా ఉండదు. అండ్ మేము పెళ్ళైన కొత్తల్లో పూణేలో ఉన్నప్పుడు అక్కడైతే ఇది ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. సో అక్కడ జెంట్సే చేసేవాళ్ళు ఆ టైంలో, ఇంకా లేడీస్ అయితే పక్కన కూర్చునేవాళ్ళు. యాక్చువల్లీ అది బాగుంటుంది, అంటే మనకి కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు కూడా అవుతుందిలేండి. కానీ మనకైతే ఆప్షన్ లేదు కాబట్టి సో అట్లయితే ఏం కుదరదు. సో ఆ కామెంట్ కూడా చూశాను కదా, అందుకే నేనైతే ఇక్కడ రిప్లై ఇస్తున్నా. సో ట్రైపాడ్ తీసుకెళ్తా బ్రైట్నెస్ ఎందుకు పెరిగిపోయిందో అర్థం కాల, సడన్గా పెరిగిపోయి తెల్లగా కనిపిస్తుంది కదా. తీరా నేను దగ్గరకు వచ్చి చూసుకుంటే అప్పుడైతే తెల్లగా కనిపిస్తుంది, ఏంట్రా బాబు అని చెప్పి మళ్ళీ కెమెరా బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇంకా బట్టలు కూడా ఆరేసేస్తున్నా, ఫుల్ ఎండ్ ఉందబ్బా అని చెప్పి. ఈరోజు వాషింగ్ మిషన్ అయితే 3 సార్లు 4 సార్లు వేయాల్సి వచ్చింది. మామూలు బట్టలు ఒక ట్రిప్ ఉన్నాయి, ఇంకా దుప్పట్లన్నీ ఒకసారి పట్టావు కదా. సో 2-3 ట్రిప్పులుగా అయితే వేసుకుంటాను, ఇంకప్పుడు అన్నీ సరిపోతాయి, ఇబ్బంది లేకుండా ఉండిద్ది. సో మీలో ఎంతమంది వాషింగ్ మిషన్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటారు అనేది నాతో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో వాషింగ్ మిషన్ అనేది మనం ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మంచిది. సో పైగా చాలా దుమ్ము అంటే బూజని, మరకలు, లోపల అంతా వాటర్ నాని ఆ లైమ్ స్కేల్ అని, ఇంకా ఇట్లా పట్టుకుంటేనే జిడ్డుగా అట్లా ఉంటుంది చూడండి. దానివల్ల కూడా మనకు వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి బాగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా. సో అదేం చేశాను ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. బట్టలు అయితే మాత్రం ఫాస్ట్గా వేసుకుంటున్నా, ఇప్పుడైతే ఎండ ఉందని చెప్పేసి. కాసేపట్లో వర్షం పడవచ్చు, లేదా చల్లగా అయిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. ఏదేమైనా కానీ ఈవినింగ్ అయితే నేను బట్టలు అయితే బయట తీసేస్తాను. అందుకే ఇవన్నీ పనులు చేసుకోవాలి కాబట్టి ఈరోజు అత్తయ్యకైతే వంట పని అప్పచెప్పేశాను. అత్తయ్య మీరే వంట చేసేయండి, నేనైతే చేయలేను అని చెప్పేసి అత్తయ్య కూడా ఓకే చేసేస్తాలే అని చెప్పారు. సో బట్టలన్నీ ఆరేసిన తర్వాత వచ్చేసి ఇల్లంతా కూడా మాపేడేసుకుంటున్నా. మా వారైతే పూజ చేసేసుకుంటారని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది పూజ చేయక, 4 రోజులు అయిపోయింది మా ఇంట్లో పూజ చేయక. సో రోజు పూజలు చేసుకుంటాం కదా, ఇంకా పూజ అయిపోతే ఏదో ఒకలాగా ఉండిద్ది మా ఆయనకు కూడా.
సో అందుకే పూజ చేసేసి ఐ మీన్ ఇల్లు క్లీన్ చేసేసి అయితే మా వారికి ఇచ్చేసా. సో ప్రశాంతంగా ఆయన పూజ చేసేసుకుంటారు. సో ఇక్కడ పరుపులు అవన్నీ తీసేసి ప్రశాంతంగా మొత్తము మాప్ పెట్టేసుకుంటే బాగుండిద్ది ఫ్రెష్గా. సో ఇక పక్కన మా అత్తయ్య అయితే కుస్తీలు పడుతున్నారు, అవి కూడా నేను ఫ్రెష్ చేయించేసా. సో ఇక్కడ మా అత్తయ్య కూడా వీడియోలు తీసుకుంటున్నారు అనమాట, వంట ఇవన్నీ కూడాను. ఇక నేనేమో మాప్ పెట్టేసుకుంటున్నా, అత్తయ్య వీడియోలు తీసుకుంటున్నారు. సో అత్తయ్య ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అత్తయ్యని కూడా సపోర్ట్ చేయండి. అండ్ కంటెంట్ ఏమన్నా చేంజ్ చేయాలా ఏంటి, ఏమన్నా బోరింగ్గా ఉందా ఏంటి అనేది కూడా చెప్పడం మర్చిపోద్దు. అండ్ నిన్న మా ఆయన డ్యాన్స్ వీడియోకి అయితే చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు, నువ్వు కూడా డ్యాన్స్ అని చెప్పి. నాకు అస్సలు డ్యాన్స్ రాదు, అసలు నేను డ్యాన్స్ వేసానంటే పెచ్చనో నవ్వుకుంటారు, నాకు అసలు ఇష్టం లేదు, నేనైతే వేయను. సో ఇంకా మా ఆయన వచ్చేసి ఏం చేశారంటే ట్రిమ్మింగ్ చేసుకుందాం అనుకుంటే అది క్లీన్ షేవ్ అయిపోయింది. నేను వచ్చేసి ఉప్మా తిన్నా, అవి అసలు ఏంటో ఈరోజు అసలు ఏమీ తినలేదు, అందుకని చెప్పి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీనిలో ఒక డ్యామేజ్ ఉంది, ఇది వచ్చి కుచ్చుల్లోకి వెళ్తుంది. దీనిలో కూడా డ్యామేజ్ ఉంది, ఇది మాత్రం డ్యామేజ్ లేదు. అండ్ దీనిలో బ్లౌజ్ ఉంది, దీనిలో బ్లౌజ్ ఉంది, దీనిలో బ్లౌజ్ ఉంది. ఈ 3 మాత్రమే ఉన్నాయి, తెచ్చిన అన్ని అయిపోయినాయి. నాకు కూడా లేడు, బాత్రూంలో కూడా లేడు, ఇక్కడ కూడా లేడు. పట్టా ఇక్కడ పడేసింది అవి బాబేనా? అయ్యో అరలో కూడా లేడు, బట్టలన్నీ ఇక్కడే ఉన్నాయి. అయ్యో అవిబాబు ఎక్కడున్నాడు అసలు అవిబాబు? అయ్యో కనపట్టలేదు నాకు అవిబాబు. ఎక్కడ దాక్కున్నావు తల్లి నువ్వు? ఇక్కడ దాక్కున్నావు? ఎన్నాడైతే ఇదిగో డోర్ కూడా దగ్గరికి వేసుకొని కూర్చున్నాడు, గమ్మున దాక్కున్నాడు ఇప్పుడు అవిబాబు. సో నేను చెప్పాను కదా వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసుకోవాలి, మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి. సో నేను వాషింగ్ మిషన్ తీసుకొని నియర్లీ 2 years పైన అయింది, అయినా కూడా వాష్ చేయలేదు. ఈ మధ్య రీల్స్లో అక్కడ ఇక్కడ చూసి ఇంకా అమెజాన్లో అయితే బుక్ చేసుకున్నా, క్లీన్నెస్ నుంచి క్లిన్స్మో అని చెప్పేసి. సో అదైతే యూజ్ చేశాను, ఆ ప్యాకెట్ కూడా మీకు చూపిస్తా. దానిలో ప్యాక్ ఆఫ్ 3 వచ్చినాయి, 280 270 అట్లా పడ్డాయి అనమాట. అంటే 100 రూపీస్ కూడా పడలేదు మనకు ఒక ప్యాకెట్. సో అదైతే మనము ఒకసారి వేసేసి ఫుల్గా హాట్ వాటర్, మీకు హాట్ వాటర్ ఆప్షన్ ఉంటే హాట్ వాటర్ పెట్టేసుకొని తిప్పేసేసి తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ తర్వాత మనము ఇంకోసారి రిన్స్ పెట్టేసామంటే వాషింగ్ మిషన్ అనేది క్లీన్ అయిపోయిద్ది, ఫ్రెష్గా ఉండిద్ది. దానివల్ల మనకి తొందరగా బ్యాడ్ స్మెల్ అది రాకుండా వాషింగ్ మిషన్ కూడా చాలా నాళ్ళు పనిచేస్తుంది. సో ఇలాగా చేస్తూ ఉండడం వల్ల మనకే మంచిది, మన మిషన్కే. సో అప్పుడప్పుడు ప్రతి దానికి కూడా మెయింటెనెన్స్ అవసరం కదా, అలాగా గుడ్డులాగా వాడామనుకోండి కుదరదు కాబట్టి. సో అప్పుడప్పుడు ఇలా చేయాలి. సో నేనైతే వాషింగ్ మిషన్ క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. సో వాటర్ అయితే ఇట్లా వచ్చేస్తున్నాయి, అంటే ఎక్కువ డస్ట్ లేదు, బట్ లోపల ఫిల్టర్స్ ఉన్నాయి కదా అవి మాత్రం బాగా దుమ్ముగా ఉన్నాయి అసలు. సో వాటర్ కూడా చూడండి ఎంత నలకలుగా కనిపిస్తున్నాయో. నేను షార్ట్ కూడా తీసాను, షార్ట్ కూడా పెడతా తొందరలోనే. ముందైతే లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, షార్ట్స్ అనేవి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడైతే ఇవి చూపిస్తున్నాను. సో వాషింగ్ మిషన్ మాత్రం చాలా నీట్గా అయింది. దాని తర్వాత ఇంకా మేము మిషన్ కూడా వేయలేదు. ఈరోజు 3 ట్రిప్స్ బట్టలు అయినాయి, ఇంకో ట్రిప్ వచ్చేసి ఇది అయింది. సో ఫిల్టర్స్ అన్నీ కూడా తిరిగిన తర్వాత ఇట్లా వాటర్తో మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత అయితే పెట్టేసుకుంటే సరిపోయిద్ది. ఫ్రెష్గా ఉన్నాయి అసలు, చూడడానికి కూడా అసలు ఇంత దుమ్ముందా బాబోయ్ అనిపించింది. ఈ లోపల కూడా ఇంత మందాన దుమ్ముంది, అదంతా కూడా నీట్గా తుడిచేసాను. ఇంకా నీట్గా ఫ్రెష్గా అయిపోయింది, తల మెరుస్తున్నట్టుంది కదా వాషింగ్ మిషన్. సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ట్యాగ్ ప్రొడక్ట్స్ కూడా ఇస్తాను, కావాలంటే తప్పకుండా కొనుక్కోండి. సో దీనివల్ల మనకి ఏం నష్టం లేదు, మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ మన వాషింగ్ మిషన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఎట్లాగో మనం ఏదో ఒక ప్రోడక్ట్ కొంటూనే ఉంటాం కాబట్టి ఇదైతే మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే షేర్ చేశాను. సో నాకు ప్యాకెట్లో 3 వచ్చినాయి కదా, అత్తయ్యకి కూడా ఇచ్చి పంపిస్తాను, అక్కడ వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేసుకుంటారు కాబట్టి. సో ఇక్కడైతే ఇంక మళ్ళీ నెక్స్ట్ మంత్ 1 month వరకు అయితే యూజ్ చేసుకునే పని లేదు. ఇంక ఇందులో పవిగా చూడండి ఏం చేస్తున్నారు. పురుగు కాదు అది, లే నేను చూస్తాలే, లే అంటే దాని మొహంలో తీసుకెళ్ళి మొహం పెడతాడు, ఏందో పురుగు అనుకుంటా. లే నీరు కనపట్టలేదు, నేను పైన చెప్తున్నాను. అయ్యా బాబు ముందుకు పడతాడు అత్తయ్య, అసలు పట్టుకోలేరు, ఎంత అని పట్టుకుంటారు, ఊపిస్తే. అత్తయ్య ఏయ్ దిక్కు ఎందుకు ఫస్ట్ నువ్వు ఎందుకు ఎక్కావు పైకి, దిగు.
లేదా నువ్వు చూడలేదా ఇక్కడే ఉండాలి మన ఇంటికాడే ఉండాలి తినేసి మనం ఇప్పుడు బజార్కి వెళ్దాం తాతని తీసుకొని లడ్డు ఏమేం కావాలి నీ మొహం బాగాలేదంటున్నాడా అవి నీ మొహం బాగాలేదంటున్నాడా మొయ్యలేవు నానా ఈ మనం తినడానికే నానా అయ్యో రామా స్వీట్ కార్న్ తెచ్చాడయ్యా అదేంటిది చెప్పు పప్పాయా తీద్దామా తిందామా ఆయనకు తెలుసు దీని పేరు తెలుసు ఎలా అవుతలేదో నేను అంతే కాయలోయ్ కింద పడితే పగిలిపోయిద్దోయ్ ఏ మొహం బాగా ఎలా వచ్చి ఇది కూడా బాగాలేదా అమ్ముకొని రాపో తాత నాన్నమ్మకి అమ్మి రాపో వెళ్ళు ఏమంటావు చెప్పు కాయలోయ్ అని వెళ్ళి అడుగు స్వీట్ కార్న్ కాయలోయ్ వెళ్ళు ఎంత కాయ స్వీట్ 30 మాకొద్దు పో వెళ్ళిపో ఇదెంత ఏదైనా 30 మీ షాప్లో అవునా అన్నీ 30కి ఇచ్చే నాకైతే నేను నీకు 30 రూపాయలు ఇస్తా ఓకేనా ఓకే అంట నేను అంది మొత్తం కలిపి 30 అంటే ఓకే అన్నాడు నాకు అన్నీ వేసేస్తున్నాడు నాకు థ్యాంక్స్ నానా నీకు కొంచెం పెడతాలే నేను నిన్ను ఓనరం కొడతారే కవర్లు పడేసేది ఏంటి నాలుగు చెట్ల మీదకి ఎక్కినాయి అయ్యేమో నాన్నమొహం బాగా ఎలవాక అన్నట్టు చెప్పడమే మర్చిపోయాం మా మామయ్య పొద్దున్నే వచ్చేసారు నిన్న ఒక పని మీద వెళ్ళి ఒక రోజులోనే రిటర్న్ అయిపోయారు వస్తూ నెయ్యి ఇంక ఇవి వచ్చేసి ఖర్జూరాలు బాదం అవన్నీ కూడా తీసుకొని వచ్చారు అవి చూపించడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు గుర్తొచ్చింది దాని తర్వాత మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము లంచ్ కంప్లీట్ చేసుకున్నాం పప్పుచారు అండ్ బంగాళదుంప కాదు అరటికాయ వేపుడు అండ్ హవి గారికి వాళ్ళ నానమ్మ ఫుడ్ పెట్టేస్తున్నారు సో పెద్ద టాస్క్ అనే చెప్పాలి అబ్బో ఎంతసేపు పట్టేసిద్దో నాకైతే కొంచెం రెస్ట్ దొరికింది ఇంకా తర్వాత వీళ్ళు వెళ్ళిపోతే మాత్రం నాకు చాలా బోర్ కొట్టేసిద్ది సో క్లైమేట్ కూడా చల్లగా అసలు బద్ధకంగా ఉంటుంది కదా సో ఇంకా నలుగురితో ఉంటే మాట్లాడుకుంటా సరదాగా పని అయిపోతుంది ఇక దాని తర్వాత తినేసిన తర్వాత హవి గారు చూడండి పద్దాడెళ్ళి కబోర్డ్లో కూర్చున్నది కాక వీడియోలు ఫోటోలు తీస్తుంటే చూడండి ఎట్లంట హెల్మెట్ పెట్టమ్మా తలకు దెబ్బ తగులుతుంది అని చెప్పి హెల్మెట్ అయితే పెట్టుకుని భలే క్యూట్గా కూర్చున్నాడు కదా అరలో సో ఈ వ్లాగ్ అయితే నేను పెద్దగా ఏం షూట్ చేయలేదని చెప్పాలి దాని తర్వాత ఈవినింగ్ అయితే డైరెక్ట్గా ఎంత చల్లదనంలో నువ్వు ఎందుకో పెత్తనాలకు నాకేం అర్థం కాల చల్లటి గాలి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు తీసుకెళ్తున్నావు ముక్కులకి మాస్క్ పెట్టావా చిన్న పని మీద మా వాళ్ళు బయటకి అయితే వెళ్ళారు ఫుల్ చల్లగా ఉంది ఇక స్ప్రౌట్స్ అయితే నానబెట్టేసా స్ప్రౌట్స్తో ఏమన్నా డిఫరెంట్ చేద్దామని చెప్పేసి ఇక అవి అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా స్ప్రౌట్స్ మొలకలు లైట్గా అయితే వచ్చేసినాయి సో ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే నాకు కొంచెం బాగా మురిగ్గా అనిపించింది అందుకే హ్యాపీ ప్లానెట్ వాళ్ళది లిక్విడ్ ఉంది కదా మొన్న కూడా యూజ్ చేశా కదా దీంతో అయితే నాకు చాలా బాగా క్లీన్ అవుతున్నట్టు అనిపించింది అందుకే మళ్ళీ అయితే నేను అప్లై చేసుకుంటున్నా సో అప్లై చేసి కాసేపు నానేలోపు షింక్లో చాలా అంట్లే వచ్చేసినాయి మేము నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసాము మధ్యాహ్నం నుంచి నాకు ఎందుకో చాలా లోగా అనిపించింది సో రేపైతే ఒక షూట్ ఉందని చెప్పాను కదా రేపు షూట్కి అయితే కూడా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా నేనేం ప్రిపేర్ చేసుకోవాలా వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కూడా 11 o'clock అయింది అసలు రేపు ఏం డ్రెస్ వేసుకోవాలి ఏంటి అని కూడా నేనేం అనుకోలేదు సో ఒక్కొక్కసారి ఎందుకో సడన్గా చాలా లోగా చాలా అనీజీగా బ్రెయిన్లో చాలా తిరుగుతూ ఉన్నట్టు అనిపించిద్ది చాలా డీమోటివేటింగ్గా కూడా అనిపించిద్ది సో అలా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి అందుకే నేనైతే అసలు ఏమీ బ్లాగ్ కూడా షూట్ చేయలేకపోయాను మనకు మనమే పెద్ద శత్రువు కదా అంతే కదా సో మనల్ని మనమే తక్కువ చేసుకోవడం మన గురించి మనమే బ్యాడ్గా ఆలోచించుకోవడం అలా చేయడం వల్ల కూడా
చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. ఏదైనా కానీ మనం సొంతంగా చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉండిద్ది. ప్రతిదానికి ఒకళ్ళ మీద ఆధారపడ్డం అంటే ఇంకంతే. సో ఇంకా షింకులు అయితే బోల్డ్ అన్న అంట్లు వచ్చేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రెష్ చేసేసాను. అవి కూడా ఎర్లీగానే పడుకున్నాళ్ళండి 10 o'clock అట్లాగా. దాని తర్వాత నేను కాసేపు ఫోన్ చూసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను. సో ఐ హోప్ మీకు వీడియో చిన్నగా ఉన్నా నచ్చిందని అనుకుంటున్నా. ఇంతకీ బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా, లాస్ట్కి వచ్చేసింది కదా. బిగ్ బాస్లో మీకు ఎవరిష్టమో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. బిగ్ బాస్ నేనైతే ప్రజెంట్ చూడట్లేదు కానీ సీజన్ 1, 2, 3 అవైతే బాగా చూసేదాన్ని. కౌశల్ దుకటి, హరితేజ, శివబాలాజీ అండ్ థర్డ్ సీజన్ వచ్చేసి అఖిల్, అభిజిత్ వీళ్ళ సీజన్స్ బాగా చూసేదాన్ని, బాగా ఫాలో అయ్యేదాన్ని. దాని తర్వాత ఇంక ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా అదేదొక వ్యసనంలాగా అయిపోయింది కదా. ఇంకా నాకు టైం ఉండట్లేదు. పైగా ఇప్పుడు 3 years నుంచి హవి పుట్టిన తర్వాత అసలు టైమే లేదు. మొత్తానికి ఇలా అయితే గడిచిపోయిందండి. సాటర్డే అంట, ఫ్రైడే అయితే గడిచిపోయింది ఇలాగా. సో ఇంతే. వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బై బై.